బాగోదు అంతగాను. అది చేసుకున్న తర్వాత ఒక బాండీకి పెట్టుకుని మూకుడు పెట్టుకుని పొయ్యి మీద ఈ గిన్నె నూనె పెట్టుకోండి. ఓ గిన్నె నూనె పోసుకున్న తర్వాత ఈ ముద్దలోను ఈ రుబ్బి పెట్టుకున్న పళ్ళెల్లో ఉన్నట్టు మిక్సీ చేసుకున్నటువంటి ముద్ద ఉంది కదా, అది ఒక పళ్ళెల్లో తీసుకుని దాని మీద కారం పోసేసుకుని దాంట్లో పసుపు వేసుకుని ఈ మెంతులు ఆవాలు దోరగా వేయించుకుని మెంతులు దోరగా వేయించుకుని ఇంకో పొడి కొట్టి తెచ్చాను, ఇలా పొడి వేసుకోండి. ఇవి కేజీకి సరిపడి పొడి అన్నమాట. ఈ పొడి వేసుకోండి. తర్వాత నూనెలోను ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఒక స్పూన్ ఇంగు వేసుకోండి. ఒక స్పూన్ ఇంగు వేసుకున్న తర్వాత ఈ ముద్ద మీద ఈ కాగిన నూనె ఏం చేస్తారంటే ఇలా దొరుగు చేసి దాంట్లో ఈ నూనె పోసేసి చక్కగాను మీకు ఇష్టమైతే 2 ఎండుమిరపకాయలు కూడా పోపులో వేసుకోవచ్చును. ఇంకా దీనికి మినపప్పు కానీ